వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయ్ న్యూస్ ఛానల్. సో మీ అందరికీ ఇవాళ ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే బబ్బు అనీష్. సో ఇవాళ అనీష్ మా సెయింట్ జాన్స్ హై స్కూల్కి ఒక మంచి పేరు తీసుకొచ్చిండు. అదేంటంటే ఇవాళ బబ్బు ఇవాళ కలిపి బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించిండు ఎల్బీ స్టేడియంలో. సో ఒకసారి బబ్బుని రమ్మంటాను. బబ్బు, సో కంగ్రాట్స్ బబ్బు. సో ఇది ఏంటంటే అందరికి చూపిస్తాను. ఇది సీఎంస్ కప్ ఇది రూరల్ టు గ్లోబల్ గ్రాఫ్టింగ్ ద ఛాంపియన్స్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇలా బబ్బు గోల్డ్ మెడల్ సాధించిండు. కంగ్రాట్స్ బబ్బు. సో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్లో జాయిన్ అయినప్పుడు చాలామంది మమ్మల్ని భయపెట్టించారు, యూట్యూబర్ కదా ఎట్లా ఓకే నీ అడ్జస్ట్ స్కూల్ అని చెప్పేసి. కానీ ఒక ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 to 4 monthsలోనే ఒక పరిపూర్ణత చెందినటువంటి స్టూడెంట్గా మారి ఇవాళ ఎంతోమంది స్టూడెంట్స్కి ఆదర్శంగా నిలిచింది. ఇవాళ గోల్డ్ మెడల్ సాధించి అండ్ దిస్ ఈజ్ ఎ న్యూ అనీష్ అండ్ న్యూ బబ్బు. సో ఇప్పుడు ఈ బబ్బుని తెలియదు చాలామందికి, క్లాస్కి తీసుకెళ్తున్నాను. సో ఇప్పుడే వచ్చాడు గోల్డ్ మెడల్ కొట్టి. లాస్ట్ టైం మళ్ళీ అనుకోవచ్చు బబ్బు వీడియోనే చేస్తున్నాను. లాస్ట్ టైం మా దగ్గర సైక్లింగ్లో ఒక అమ్మాయి హైదరాబాద్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో సైక్లింగ్లో గోల్డ్ మెడల్ కొట్టింది మా దగ్గర. ఆ అమ్మాయి కూడా ఫ్యూచర్లో షీల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఇంకొక అమ్మాయి కూడా సైక్లింగ్లో సిల్వర్ మెడల్ కొట్టింది మొన్న. ఒక బాబు రన్నింగ్లో ఉన్నాడు. సో కరాటేలో ఒక అమ్మాయికి బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఆవిడ కూడా పెట్టాను. సో ఇవాళ బబ్బు మా దగ్గర గోల్డ్ మెడల్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది. క్లాస్కి వెళ్దాం రండి. సో ఇప్పుడు హాయ్ స్టూడెంట్స్. సో మీ అందరూ తెలుసే కదా, రండి 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 రండి. సో ఒక్కసారి హాయ్ తెలుగు సార్. సో గుడ్ ఈవినింగ్. సో జై హింద్ జై హింద్, కూర్చోండి. సో మీ అందరి తెలుగు సార్ ఒక చిన్న గుడ్ న్యూస్ చెప్పండి. ఏంటంటే బబ్బు అనీష్ బాక్సింగ్లో సీఎంస్ కప్ అంటారు దీన్ని, గ్లోబల్ టు రూరల్ టు గ్లోబల్లో భాగంగా గ్రాఫ్టింగ్ ద ఛాంపియన్స్లో అతను చాలా తక్కువ టైంలో ప్రాక్టీస్ చేసి ఇవాళ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. రా బాబు, ఒకసారి అందరు గట్టే చప్పలు కొట్టాలి. సో బబ్బుకి గోల్డ్ మెడల్ రావడం మన స్కూల్కి మంచి పేరు. అది ఎందుకంటే మంచి పేరు తేవడమే కాకుండా ఇవాళ చదువుతో పాటు స్పోర్ట్స్ అంటే చాలా ఇంపార్టెంట్. మీ అందరికి తెలిసింది, ఎప్పుడు చెప్తా ఉంటాను. మన స్కూల్లో ఒక 4-5 మెంబర్స్ స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు. ఒక అమ్మాయి పేరు ఏంటి సైక్లింగ్లో? సాహిత్య. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట్లాడుతాను. నేను సాహిత్య ఏ క్లాస్? 4th క్లాస్ అనుకుంటా, 5th క్లాస్. 5th క్లాస్లో ఇంకో 2 పేర్లు చెప్పండి. ఇంకా అంతే, తపస్వి. ఇంకా చూడండి సాహిత్య అని మొత్తం క్లాస్ అందరు కలిసి పేరు చెప్పారు, కానీ బృందన ఒక 2 చెప్పారు. తేజస్వని ఇంకో అంటే ఆ అమ్మాయి పేరు తెచ్చుకుంది కాబట్టి ఆ పేరు మీ అందరికి గుర్తుంది. అర్థమైందా? సో స్పోర్ట్స్లో అమ్మాయి సైక్లింగ్లో గోల్ కొట్టింది కాబట్టి మనం స్కూల్లో అమ్మాయి అందరికి క్లాసెస్ చెప్పినాం కాబట్టి ఆ పేరు గుర్తుంది. కాబట్టి మీ పేరు గుర్తుండాలి ప్రతి క్లాస్లో. అంటే మీరు ఏదైనా ఒకటి సాధించాలి. ఇవాళ బబ్బు స్కూల్కి వచ్చినప్పుడు, స్కూల్లో జాయిన్ అయినప్పుడు చాలామంది నన్ను క్వశ్చన్ చేసినారు. వేరే స్కూల్ వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, బయట వాళ్ళు కానీ, అతను ఒక యూట్యూబరు, ఎట్లా సెట్ అవుతాడు స్కూల్లో, డిస్టర్బ్ అవుతారేమో అని చెప్పి అనుకున్నారు. నేను అన్నాను అప్పుడు అంత సీన్ లేదు. 100% పరిపూర్ణత చెందినటువంటి స్టూడెంట్గా అవుతాడు. ఏదో ఒక రోజు మా స్కూల్లో మా పాఠశాల ప్రతి పిల్లవానికి ఇన్స్పైర్ చేస్తాడు అని చెప్పేసి అన్నాను. వితిన్ 4 months టుడే బాక్సింగ్లో గోల్డ్ మెడల్ తెచ్చుకొని ఈ స్టూడ్ యాజ్ ద ఇన్స్పిరేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్. సో మీరు కూడా అందరు ఏదో ఒక రకంగా చదివి లేకపోతే స్పోర్ట్స్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బబ్బు ఫర్ యువర్ గ్రేట్ జాబ్ అట్ బాక్సింగ్. నువ్వు ఇట్లనే ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున, మేము కూడా హైదరాబాద్ స్పోర్ట్స్ ఫెడరేషన్ తరఫున నిన్ను ప్రపోజ్ చేస్తాం బాక్సింగ్లో ఆడడానికి Under 14, Under 15లో. అప్పుడు నీకు ఇంకా అంటే హైదరాబాద్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో ఆడినప్పుడు నీకు చాలా ఈజీగా డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం స్టేట్ లెవెల్ ఆడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందులో మనం ఎంకరేజ్ చేద్దాం. మీరేమన్నారు తెలుగు సార్? బస్సు భయపడ్డారు బబ్బు గురించి? భయపడ్డాం, కానీ భయపడినంత ఇది కాదులే అనిపించింది తర్వాత. సో మేబీ ఇంకో 2 yearsలో ఖచ్చితంగా 10th క్లాస్ వచ్చేసరికి ఖచ్చితంగా ర్యాంక్ కొడతాడు అనుకుంటున్నా. ఎందుకంటే చాలా కష్టపడి వచ్చిండు అబ్బాయి. చాలా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసుకొని తన ఇంటిని ఇప్పటి నుంచే ఒక స్తంభంలా మోసుకొస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో సక్సెస్. నిజం ఏంటంటే
బబ్బు అప్పుడే కుటుంబ బాధ తీసుకొని కుటుంబాన్ని మోస్తున్నాడు, అది చాలా గ్రేట్. ఈ ఏజ్ లోనే ఈ ఏజ్ లోనే చదివిస్తున్నాడు అంటే చాలా గ్రేట్. అంటే ఇంటి బాధ్యతని తీసుకోండి ఇప్పుడే. అది బబ్బు మీరు అందరు యూట్యూబ్లో చూస్తారేమో కానీ మేము చూసిన బబ్బుని స్టార్టింగ్ చూస్తాం. స్టార్టింగ్ లో మేము కూడా ఎందుకంటే భయపడ్డాం. చిన్న ఏజ్ నుంచే కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. అంటే ఈయన పరిపూర్ణ చెందినటువంటి వ్యక్తిగా ఫ్యూచర్లో ఖచ్చితంగా మారుతాడు. ఇది మాత్రం మాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ అందరికి మళ్ళీ చెప్తున్నాను, బబ్బు స్పోర్ట్స్లోనే కాదు 10th క్లాస్కి వచ్చేసరికి స్టార్టింగ్ మా స్కూల్లోకి వచ్చే ముందు కింద ఒక ఫోటో చూసి ఆ ఫోటో నాకు రావాలన్నాడు. ఖచ్చితంగా 10 GP తెప్పిస్తాం ఈయనకి, ఎందుకంటే అది మా బాధ్యత. ఇప్పుడు ఈయన బాధ్యత చేసింది కాబట్టి మా బాధ్యత అది. సో మీ అందరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఆ స్థాయికి రావాలని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ బబ్బు ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హవ్ డన్. అండ్ వీ హోప్ దట్ యు సీ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఏమంటారు ఇంకా ఇంకా సాధించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.